విజేత ఆడియో సీరియల్ ఎపిసోడ్ నెంబర్ 5. అమ్మా, విజయ మెడిసిన్ చదువుతాను అంటోంది అన్నాడు చంద్ర అన్నం తింటూ. అలాగా, ఎప్పుడందిరా మీ నాన్నగారు పెళ్ళి అంటున్నారు అంది వసుంధర ఆశ్చర్యంగా చూస్తూ. నాకు తెలియకుండా ఇవన్నీ ఎలా జరిగాయమ్మా అని అడిగాడు చంద్ర. మీ నాన్నగారు ఒకరికి చెప్పి ఏమైనా చేస్తారా? తనకు తోచిందే చేస్తారు. మాటల సందర్భంలో వచ్చే నెల 10వ తేదీన ముహూర్తం పెట్టినట్లు చెప్పారు అంది వసుంధర. అదేంటమ్మా, చేసుకునే వాళ్ళ మాతో మాట మాత్రం చెప్పనక్కర్లేదా? ఇది తెలిస్తే విజయ నా గురించి ఏమనుకుంటుంది? తను చదువుకోవడం నాకు ఇష్టం లేదని అనుకోదా అన్నాడు బాధగా చంద్ర. నన్నేం చేయమంటావు నాన్న? విజయ ఏమో ఆ రోజు నుండి మాటా పలుకు లేని మూగబొమ్మలా కూర్చుంది. మీ అత్తయ్య ఉత్త వెర్రిబాగులది. అన్నగారి ప్రతి మాటికి తందానా అంటుంది తప్ప విజయ తరపు నుండి అస్సలు ఆలోచించదు. ఏం చేద్దాం అంది వసుంధర. ఏ ఇంట్లో పెళ్లి అనుకున్నా ఆనందం తాండవమాడుతుంది. కానీ ఆ ఇంట్లో సత్యరాజు నిరంకుశత్వం మూలంగా భయం, నిరాశ తాండవమాడుతున్నాయి. కానీ విజయ మాత్రం తన అభిప్రాయంతో ఏమాత్రం సంబంధం లేకుండా పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతూ ఉండడం చూసి సహించలేకపోయింది. అలా అని చంద్ర అంటే ఇష్టం లేక కాదు. సత్యరాజు మూలంగా నిమిషం నిమిషం నరకం అనుభవిస్తూ పంజరంలో చిలక లాంటి బ్రతుకు మాత్రం వద్దంటోంది. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, డాక్టర్ కావడమే నా లక్ష్యమని, ఆ తర్వాతే పెళ్లి అని స్పష్టం చేసింది విజయ. ఆ మాటలు ఇంట్లో పెద్ద విస్ఫోటనాన్నే సృష్టించాయి. ఇంట్లో పెళ్లి పనులు సాయం చేయవచ్చిన అమ్మలక్కలు తాలో మాట అంటున్నారు విజయని. తిని ఉండలేక బడ అయిపోతోంది, సిద్ధాన్నాన్ని కాలదన్నుకుంటోంది లాంటి మాటలతో కుళ్ళబొడిచారు. ఆ లచ్చిరాజుగాడేనా ఇదంతా నూరిపోశాడు? వాడి అంతు చూస్తాను అంటూ గంగవెర్రెలెత్తిపోయాడు సత్యరాజు. ఆ సాయంత్రం చంద్ర లచ్చిరాజు గారింటికి వెళ్ళాడు. రారా చంద్ర, ఏమిటి విశేషాలు అంటూ అతన్ని ఆహ్వానించాడు. చంద్ర వచ్చి లచ్చిరాజు గారి పక్కన మంచం మీద కూర్చున్నాడు. ఏరా, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగాడు ఆయన. ఏం పెళ్లి పనులే తాతయ్య అన్నాడు చంద్ర నీరసంగా. అదేమిట్రా అంత నీరసంగా మాట్లాడతావు? ఇదే నా మనోరాలైతేనా ఎంతో హుషారుగా కబులు చెప్పేది అన్నాడు. ఇంకెక్కడి హుషారు తాతయ్య, విజయ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోదట, చదువుకుంటాను అంటోంది. నాన్నేమో చంపుతాను, నరుకుతాను అంటూ రంకెలు వేస్తున్నాడు. మధ్య నేను అమ్మ నలిగిపోతున్నాము. విజయ ముఖం చూస్తే దానికేమీ చెప్పలేను, అలాగని నాన్నగారిని వారించలేను అన్నాడు చంద్ర. అలాగా, నాకు ఈ విషయాలేమీ తెలియవురా, ఎవరు నాతో అనలేదు కూడా అన్నాడు ఆయన. నాన్నేమో ఇదంతా నువ్వే చేశావు అంటున్నారు అన్నాడు చంద్ర. పోనీలేరా, అంటే అననివ్వు. ఇంతకీ విజయ ఎలా ఉందిరా అని అడిగాడు లచ్చిరాజు ఆరాటంగా. ఏం చెప్పను తాతయ్య, పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది. ఏం చేయమంటావు తాతయ్య? నన్ను విజయ లేకుండా బ్రతకలేను, అలాగని విజయని నొప్పించి ఒప్పించలేను. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. నాన్న ఇది మనసులకు సంబంధించిన విషయంలా చూడడం లేదు, ప్రెస్టేజ్కి సంబంధించిన విషయంలా చూస్తున్నారు అన్నాడు చంద్ర బాధగా. ఆహా, పోనీ విజయను నా దగ్గరికి పంపించు, నేను మాట్లాడి ఒప్పిస్తాను అన్నారు లచ్చిరాజు గారు. వద్దులే తాతయ్య, తన మనసు నాకు తెలియనిదా? తన మనసుకి ఏమాత్రం కష్టం కలిగినా నేను భరించలేను అన్నాడు చంద్ర. మరేం చేస్తావురా అన్నారు లచ్చిరాజు గారు ఆందోళనగా. విజయ నిర్ణయానికి వదిలేద్దాం అనుకుంటున్నాను తాతయ్య, తను ఏ నిర్ణయం తీసుకున్నా కాదనను నేను అన్నాడు చంద్ర. ఏమిటోరా, మీ పెళ్లి కళ్ళారా చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నేను ఇలా అవుతుందని అనుకోలేదు అన్నారు లచ్చిరాజు గారు బాధగా. రుక్మిణమ్మ, వసుంధర నయానా భయానా విజయ్కి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు. అయినా తన పట్టు విడవలేదు విజయ. చూసేవాళ్ళకి విజయ్ది మూర్ఖత్వంలా అనిపించి ఆమెను ఎవరూ సమర్థించలేదు. పూర్తిగా ఒంటరి పోరాటం అయిపోయింది. ఆ ఊరిలో ఏ ఇంట్లో చూసినా విజయ్ తీరు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. తనతో పెళ్లి వద్దు అన్న విజయని గతంలో లాగా పలకరించి సాహసం చేయలేకపోయాడు చంద్ర. లచ్చిరాజు గారితో చెప్పినంత తేలికగా విజయతో వ్యవహరించలేకపోయాడు చంద్ర. తన ప్రమేయం లేకుండానే ఇద్దరి మధ్య అడ్డుగోడ లేచిందని, దాన్ని ఎలా ఛేదించాలో తెలియక విజయ దూరమవుతోందన్న బాధని ముడుచుకోలేక మౌన ప్రేక్షకుడిలా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. చంద్ర మాటలతో చెప్పకపోయినా అతని ముఖంలో కదలాడే భావాలని తేలికగానే గ్రహించగలదు విజయ. కానీ సత్యరాజు నిత్యం పెట్టే ఆరడి, కొట్టిన దెబ్బల ప్రభావం ఆ ప్రేమను మించిపోయి విజయని శిలలా మార్చివేసింది. విజయ పసితనం నుండి పడ్డ బాధలు, నిర్బంధాల నుండి పుట్టిన నిర్ణయం చంద్ర ప్రేమను మించిపోయి అలాంటి నిర్ణయం తీసుకునేలా చేసింది విజయని. పెళ్లి పేరుతో పట్టుదరాల వలలో సౌఖ్యం వెతుక్కుంటూ బ్రతకంతా బందీలా, చెయ్యని నేరానికి శిక్ష అనుభవించే ఖైదీలా, ఆంక్షలు, ఆరేళ్ల మధ్య బ్రతకాలని ఊహే విజయను భయపెట్టి ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. ఏదైతే జరగకూడదని ఇన్ని కట్టుబాట్లు చేస్తూ వచ్చాడో సత్యరాజు అది జరగడంతో పెనం మీద పేలగింజలా వేగిపోయాడు. ఆఖరి అస్త్రంగా
ఆస్తి నీకు దక్కనివ్వనని బెదిరించాడు సత్యరాజు. అయినా తన నిర్ణయం మార్చుకోలేదు విజయ. లచ్చిరాజు గారు మినహా ఊరంతా సత్యరాజు పక్షమే వహించారు. విజయ కోరికని అహంకారంగా తిరుగుబాటుగా ఎంచి ఎవరూ సమర్థించలేదు. రుక్మిణమ్మ ఏదో మూల కన్న మమకారం పీకినా ఆచారాలని కట్టుబాట్లని కాదన్న కూతుర్ని అందరిలాగే చూసింది. కానీ తన భర్త కోరిక తీర్చాలని కూతురు తపనని, అన్నగారి ఆరేళ్ల మధ్య నలిగే కూతురి మనసుని మాత్రం అర్థం చేసుకోలేకపోయింది. అలా ఏమాత్రం అర్థం చేసుకున్నా విజయ్ని ఆమె సమర్థించి ఉండేది. ఆమె అండగా నిలిచి ఉంటే విజయ చదువు కోసం ఎంత పోరాటం చేయవలసి వచ్చేది కాదు. ఇలా నిర్దయగా ఇంటి నుండి గెంటివేయబడేది కాదు. ఆస్తి, అంతస్తు, చదువు, అందం ఉన్న చంద్ర ఎందరో కన్నెపిల్లల కలల రాకుమారుడు. అటువంటి చంద్రతో పెళ్లి కాదనడం విజయ మూర్ఖత్వంగా భావించారు అంతా. చూసేవాళ్ళకి సత్యరాజు మాటే సరైనదిగా అనిపిస్తుంది. కానీ నాన్ననికి బొమ్మ ఒకవైపే చూసినట్లుగా రెండో వైపు పరిశీలించకుండా ఉంటే ఎలా ఉంటుందో విజయ్ గురించి ఏ కొంచెం ఆలోచించినా ఎవరికైనా అర్థమవుతుంది ఆమె మనసేమిటో. విజయ దృష్టిలో ప్రేమ, పెళ్లి జీవితంలో ముఖ్యమైనవే అయినా అదే జీవిత పరమావధి కాదని విజయ నమ్మకం. మనిషిగా పుట్టినందుకు ఏదో సాధించి 10 మందికి ఉపయోగపడాలి, తండ్రి ఆశయం నెరవేర్చాలి అనే తపన ముందు సాదాసీదా కన్నెపిల్లలు ఆశించే పెళ్లి పేరంటం విలువ లేకుండా పోయింది. అదే జీవితమని సరిపెట్టుకోలేకపోయింది. అదే అంది లచ్చిరాజు గారితో విజయ. చెప్పండి తాతయ్య, నేనేమి కాని పని చేయడం లేదు కదా. నాన్నగారి కోరిక ప్రకారం మెడిసిన్ చదువుకుందాం అనుకున్నాను. అది ఒక మహాపరాధంలా అందరూ ఎందుకలా నన్ను శత్రువులా చూస్తున్నారు. చివరికి చంద్ర కూడా నాతో మాట్లాడడం లేదు తాతయ్య. నేను చేస్తున్నది తప్పా తాతయ్య? ఎవరు నన్ను అర్థం చేసుకోరేం అంటూ చేతుల్లో ముఖం దాచుకుని బావురుమంది విజయ. విజయ చెప్పిందంతా విని దీర్ఘంగా నిట్టూర్చారు లచ్చిరాజు గారు. ఆయన విజయని కాదనలేరు. అలా అని చంద్ర బాధపడుతున్నాడని వివరించి చెప్పి విజయ ప్రయత్నాన్ని వారించలేక ఎటూ చెప్పలేక కొట్టుమిట్టాడుతోంది ఆయన మనసు. విజయ, నేను గాని చంద్ర గాని నీ నిర్ణయం మంచిది కాదని అనలేము. సరే, నీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకో. ఈ కోపాలు శాశ్వతంగా ఉండిపోవు, అన్నీ అవే సర్దుకుంటాయి అన్నారు లచ్చిరాజు గారు విజయ తలపై చేయి వేసి ఆప్యాయంగా దీవిస్తూ. అది కాదు తాతయ్య, బావ నాతో మాట్లాడడం మానేశాడు. తనంటే నాకు ఇష్టం లేదనుకుంటున్నాడు. మీకు తెలుసుగా తాతయ్య, చంద్ర అంటే నాకు ఎంత ఇష్టమో. కానీ మాట పూర్తి చేయలేకపోయింది విజయ. నాకు తెలుసమ్మా, నువ్వెంత నలిగిపోతున్నావో. మీ ఇద్దరికి ఏమాత్రం వయసని? 5 ఏళ్ళు ఎంతలో తిరిగి రావు? ఈలోగా ఏ ఆశయంతో ఈ ఊరు విడిచి వెళుతున్నావో అది సాధించి ఆనందంతో తిరిగిరా. ఈనాడు ఏ నోటితో అయితే నిన్ను తిట్టారో అదే నోటితో మా విజయ పెద్ద డాక్టర్ అని ఊరంతా నీకు బ్రహ్మరథం పడతారు అన్నారు లచ్చిరాజు గారు ఓదార్పుగా. ఆ మాటలతో ఉపశమనం పొందిన విజయ తేలికైన మనసుతో ఇంటి దారి పట్టింది. అందరి శాపనార్థాల మధ్య తన వారిని, తనకు రావాల్సిన ఆస్తిని వదులుకొని తనకెంతో ప్రియమైన చంద్రాన్ని, ఇంటిని, ఊరిని వదలలేక వదిలి వెళుతూ వెనుదిరిగి దీనంగా చూస్తూ వెళుతున్న విజయని ఎవరూ ఊహించని విధంగా రుక్మిణి జుట్టుపట్టుకొని నిలిపింది కూతురుపై చావని ఆశతో. ఏమే, నీకు మంచి చెప్పే మేమంతా విషమైపోయామా? ఒక్కసారి బయటికి వెళ్తే మళ్ళీ గడపలో అడుగుపెట్టే అవకాశం ఉండదు నీకు, గుర్తుంచుకో. ఈనాటితో నీకు నాకు ఉన్న సంబంధం తెగిపోతుంది అంది ఆయాసంతో రొప్పుతూ. సత్యరాజు మొదటిసారి శభాష్ అన్నట్లుగా చెల్లెల వైపు చూశాడు. అయితే ఏమాత్రం ఉద్రేకపడకుండా విజయ చెప్పిన జవాబుకి కళ్ళు తిరిగినంత పనయ్యింది సత్యరాజుకి. అవసరం లేదమ్మా, మీ మనసులో రవంత ప్రేమని నలుసంత దయని పొందలేని నేను ఈ ఇంటిలో చోటుని, ఆస్తిలో భాగాన్ని ఏం చేసుకుంటాను? నాన్నగారి కోరిక నీకు తెలుసు. ఆయన ఆశ తీర్చడం నా ధర్మం కాదా? ఎంత చెప్పినా ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. కన్న తల్లివి, నీకే సరిగ్గా అర్థం కాలేదు. మిగతా వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో నన్ను. మాటికి నాన్నగారిని ఈసడిస్తూ మాట్లాడినా చూస్తూ ఓర్మి వహించాను. ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంటుంది. విత్తు ఒకటైతే చెట్టు ఒకటవుతుందా అంటుండేవారు మా మామయ్య. నిజమే, విత్తును బట్టే చెట్టును. మా నాన్నగారి అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను. ఆయన ఆశయం మేరకు పేదలకి ఉచిత వైద్యం అందించి ఆయన కలలని నిజం చేస్తాను అంటూ వెలుగు నిండిన కళ్లతో వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోయింది విజయ స్థిర చిత్తంతో.
వసుంధర కొడుకు వైపు జాలిగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఏ క్షణంలోనైనా కూతురు మనసు మార్చుకొని రాకపోతుందా అని ఆశతో చూసింది రుక్మిణమ్మ. విజయ వెళ్ళిపోవడంతో కొంగును నోట్లో కుక్కుకుంటూ లోపలి గదిలోకి వెళ్ళిపోయి మంచంపై వాలిపోయింది. చంద్ర ఒకసారి తండ్రి వైపు నిరసనగా చూసి చెప్పులు వేసుకుని తోట వైపు వెళ్ళిపోయాడు. దీనికంతటికీ కారణం నీవే సుమా అన్నట్లుగా. సత్యరాజు ఒక క్షణం నేను తప్పు చేశానా అని బాధపడ్డా. అంతలోనే అహంకారం, అతిశయం అతని అపరాధ భావాన్ని అదిమేశాయి.